రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన మల్లు భట్టి విక్రమార్క గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన శాసనసభ్యులందరికీ, అలాగే ఐఎన్టీయూసీ ఏఐటీసీ యూనియన్ నాయకులకు అందరికీ కూడా విచ్చేసిన సింగరేణి కార్మిక సోదరీమణులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సింగరేణి అంటేనే ఎంతో ప్రాచీనమైన సంస్థ. ఇది మనకి సింగరేణి ద్వారా కొత్తగూడెం సత్తుపల్లి ఏరియాల్లో ఎంతో బొగ్గు వెలికిత జరుగుతుంది. అలాగే ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా ఈ సింగరేణి వల్ల మన ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం చేకూరుతుంది. అలాగే ఇప్పుడు ఈ సింగరేణి తోటి ఎన్నో ఉపయోగకరమైన పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకి ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ఇంతకుముందే గతంలోనే 37 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 10.5 మెగావాట్ల పవర్ ప్లాంట్, మన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానించడం ఎంతో ముదావహం. కాబట్టి ఒక్క విషయం మనవి చేస్తున్నాను సభాముఖంగా. మన ఉప ముఖ్య విలేజ్లో అంబేద్కర్ కాలనీ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ కాలనీ మరి బీసీ కాలనీలో కూడా చాలా ఇల్లు దెబ్బతిన్నాయి. ఆ పొల్యూషన్ సైలో బంకర్ ఉంది సార్, అక్కడ ఆ లోడింగ్ పాయింట్ వద్ద వచ్చే పొల్యూషన్ ఎంత వాటరింగ్ చేసినా ఏ చేసినా కూడా ఆ డస్ట్ అనేది, ఫైన్ డస్ట్ అనేది వాతావరణంలో కలిసి చాలా ఊపిరితిత్తుల సమస్యలు, అలాగే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్, స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి, వాటర్ పొల్యూషన్ కూడా వస్తుంది సార్. దానివల్ల కూడా కొంచెం ఇంకా తీవ్రమైన జబ్బులు మొదలైనాయి సార్. కొన్ని ఈ ఒక 1 yearలోనే 5 క్యాన్సర్తో కూడా చనిపోయారు. ఇలాంటివన్నీ ఎన్నో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కనుక సార్ కొంచెం దయచేసి గ్రామం మీద దృష్టి ఉంచి సార్ వాళ్ళని రీహాబిలిటేషన్ ఇచ్చి వేరే చోటు తరలిస్తే వాళ్ళ ఆరోగ్యం కాపాడినట్టు అవుతాం. సుమారు 400 నుంచి 500 కుటుంబాలు ఉన్నాయి సార్. అంతేకాకుండా గతంలో సత్తుపల్లిలో వెంకటరావు నగర్ కాలనీ కానీ ఎన్టీఆర్ కాలనీ కానీ చాలా ఎఫెక్ట్ అయింది సార్. తర్వాత మన వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు, రిపేర్ కూడా మన సింగరేణి వీళ్ళే వచ్చి వర్కర్స్ వచ్చి కాంట్రాక్టర్స్ వచ్చి రిపేర్ కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళకి పబ్లిక్కి అది నచ్చట్లేదు సార్. ఎందుకంటే అంతకుముందు స్లాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవి తీసేసి రేకులు వేసారు సార్ వాటి స్థానంలో. కనుక జనాలు నచ్చట్లేదు. వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే తాగునీరు కూడా మంచిగా లేదు కనుక కొత్త బోర్డులను ఏర్పాటు చేసి అవన్నీ చేయాలని వాళ్ళందరూ కోరుతున్నారు. అలాగే రేజర్ల గ్రామంలో సార్ కొంతమందికి ఈ సింగరేణి రైతులు నష్టపోయారు సార్. పెద్ద చాలా ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి సార్. చిన్న సన్నకారు రైతులు సుమారు 250 మందికి ఇంకా నష్టపరిహారం అందలేదు సార్. ఇవన్నీ కూడా మీరు కొంచెం మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను సింగరేణి యాజమాన్యానికి. తప్పకుండా ఇవన్నీ తొందరలోనే పరిష్కరించాలని మీ తరఫున కోరుతున్నాను సార్. అలాగే అక్కడ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయాలి. దాని ద్వారా వాళ్ళలో వృత్తి నైపుణ్యం పెంపొందుతుంది సార్. దాని ద్వారా వాళ్ళకి ఎంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే అక్కడ లోకల్ యువతకి 80% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం సార్, అక్కడ హాస్పిటల్ కూడా కొంచెం సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి 24 hours వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చేస్తే ప్రజానికానికి ఎంతో మేలు చేకూరుతుందని మీకు మనవి చేస్తున్నాను సార్. ఇంతేకాకుండా తగిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా సోలార్, అక్కడ కూడా సోలార్ ప్లాంట్ ఒకటి తొందరలో ఏర్పాటు చేయాలని సార్ మేము మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.